ఈ సాయంత్రకాల సమయంలో సాయంత్రకాలపు ప్రత్యేక ప్రార్థన కూడిక అని మనం జరుపుకుంటున్నటువంటి ఈ ఆదివార సాయంత్రకాల కూటానికి ఎల్లాయిపల్లెం డేవిడ్ తమ్ముడు గృహం దగ్గర చేరి వచ్చినటువంటి మీకు అందరికీ న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలందరికీ అక్కలారాములారా తమ్ముళ్ళారా లోపల బయట ఉండే వాళ్ళందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించును గాక. ఆత్మీయంగాను ఆర్థికంగాను సమస్త విషయాల్లో దేవుడు మనందరికీ క్షేమాభివృద్ధిని కలుగజేయును గాక. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం, ఆకాశం ఉన్నంత వరకు నేను మీ సింహాసనాలని నిలుపుతాను. మాట తప్పని దేవుడు మన సంఘాల పట్ల కుటుంబాల పట్ల ఆ వాగ్దానాలు నెరవేర్చి ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానాలు మనందరికీ మెండుగా అనుగ్రహించబడును గాక. ఆమేన్. మంచిది బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని మాటల్ని మనం ధ్యానం చేద్దాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలను ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వాక్యం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. మళ్ళా చదువుతున్నాను. సాత్వికమైన మనస్సు శరీరానికి జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. చదివిన ఈ వాక్యాన్ని మనందరికీ అర్థమగినట్లు మన దేవుడు బోధిస్తూ ఉండగా ఆ వాక్యానుసారంగా బ్రతకగలిగే కృప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడి మనకి నేర్పించాలి అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే మత్సరము ఎముకలకు కుళ్ళు అని. ఎముకలలో కుళ్ళు కలుగు చేస్తుందంట మత్సరం. అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వచ్చే వాళ్ళు చెప్తుంటారు, నాకు ఎముకల్లో ఇన్ఫెక్షన్ ఉందంట, ఈ ఎముకల్లో మూలుగులు దెబ్బతిన్నాయంట, ఆ ఎముకలు బలపడటానికి ట్యాబ్లెట్లు వాడుతున్నాను అని. అమ్మా, ఎముకల్లోకి ఎందుకు ఇబ్బంది వెళ్ళిందమ్మా అంటే ఏమోనండి, అలా ఎముకలు దెబ్బతి వీక్ అయిపోయినాయి అంట నాకు అని. ఈ భూ సంబంధంగా ఏదన్నా తినరాని తిండి తింటే, చేయకూడని పనులు చేస్తే ఏదన్నా ఏమో కానీ ఎముకలు దెబ్బ తినొచ్చు. ఇప్పుడు మామూలుగా మినరల్ వాటర్ ఎక్కువగా తాగితే మోకాళ్ళ నొప్పులు వస్తాయి అని చెప్తున్నారు అన్న. మోకాళ్ళ నొప్పులు వస్తాయి. 50 రోజుల్లో కర్ర సపోర్ట్ తీసుకొని 3 కాళ్ళతో నడవాలని చెప్తున్నారు భవిష్యత్తులో. అట్లాగని తాగకుండా ఉండలేకపోతున్నాం. రుచి మరిగిన కోతి మాటికి మళ్ళీ వచ్చినట్టు ఇంటికి ఆ నీళ్లు అలవాటు అయిపోయేసి మోకాళ్ళు పోతాయని చెప్పినా కూడా పోతే పోయి ఉన్నంత వరకు బాగుంటామని అలవాటు అయిపోయిందన్నమాట. దేవుని బిడ్డలారా, కాబట్టి నేనేమంటానంటే మినరల్ వాటరు ఎముకలకి ఇబ్బంది నిదానంగా చేస్తుందేమో, కానీ మత్సరం అనేది మాత్రం వెంటనే ఎముకల్లో కుళ్ళు కలుగు చేస్తుందంట. ఎముకలు కుళ్ళిపోతాయి, ఎముకలు పూర్తిగా కుళ్ళిపోతాయి మత్సరం కానీ మన జీవితంలో స్టార్ట్ అయిందంటే. పాస్టర్ గారు మత్సరం అంటున్నారు, ఆ మత్సరం అంటే ఏంటి? మత్సరం అంటే ఏంటి అర్థం అంటే, మత్సరాన్ని జలసీ అంటారు ఇంగ్లీష్లో. జలసీ అంటే ఇంకా అర్థమైతే తెలుగులో చెప్పాలంటే అసూయ. చెప్పండి ఏంటమ్మా? అసూయ.
మత్సరము అంటే అసూయ. ఎవరి జీవితంలో అయితే అసూయ ప్రవేశిస్తుందో వారి ఎముకల్లో కుళ్ళు స్టార్ట్ అవుతుంది. అంటే వారి ఆరోగ్యం దెబ్బతినిపోద్ది అన్నమాట. శరీరానికి అనారోగ్యం వచ్చేస్తుంది, ఆత్మకి అనారోగ్యం వచ్చేస్తుంది. ఇప్పుడు ఆరోను ఏమొస్తే ఆరోను ఎముకలకి ఎముకలు కాదు, అసూయ. ఒక కుటుంబంలో అసూయ ప్రారంభమైందంటే, ఒక వ్యక్తి జీవితంలో అసూయ స్టార్ట్ అయిందంటే అతని అంతరంగం అంటే ఆత్మీయంగా అతను అనారోగ్యంలో పడిపోతాడు, శారీరపరంగా కూడా బాడీ దెబ్బతినిపోద్దంట. ఈ మాట రాసింది మనిషి కాదు, ఆత్మజ్ఞానం చేత సొలొమోను గారు రాశారు ఈ మాట. క్రైస్తవుడికి అసూయ చాలా ప్రమాదం. అసూయ మన చేత చాలా భయంకరమైన కార్యాలు చేపిస్తుంది. అసూయ మన చేత బీభత్సమైన కార్యాలు చేయిస్తుంది. మన బ్రతుకుని శాపగ్రస్తంగా మార్చేస్తుంది. అసూయ అంటే ఏంటి? అసూయ అంటే ఏంటి? అసూయ అంటే నేనేం చెప్పింది నాయన, నేను చెప్తాను, అర్థం చేసుకోండి. అసూయ అంటే ఇతరుల యొక్క విజయాలను చూసినప్పుడు, లేదా ఇతరులు కలిగి ఉన్న ఆస్తులు చూసినప్పుడు, లేదా ఇతరులు కలిగి ఉన్న ఆశీర్వాదాలు చూసినప్పుడు మన హృదయంలో కలిగే అసంతృప్తి. చెప్పు, ఇతరుల యొక్క విజయాలు చూసినా, ఇతరుల యొక్క ఆశీర్వాదాలు చూసినా, ఇతరుల యొక్క ఆస్తులు చూసినా మన హృదయాలలో కలిగే అసంతృప్తి అనే భావన, అసంతృప్తి అనే భావన బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మాట రాసి పెట్టుకోండి. ఈ అసూయ అనేది మన హృదయంలో ఒక రహస్య గాయంగా స్టార్ట్ అవుతుందంట. ఫస్ట్ రహస్య గాయం ఎవరికి తెలియదు. మనలో అసూయ ఉందని పక్కనోడికి కూడా తెలియదు. అవును బెదరు, దేవుడు బల గొప్ప కార్యాలు చేసినాడు కదా, మనకి కారు ఇచ్చి, దేవుడు పాస్టర్ గారికి కారు ఇచ్చి హల్లెలూయా స్తోత్ర అంటారు పైకేమో, హల్లెలూయా స్తోత్ర అంటారు. లోపల మాత్రం ఎముకలు గాయాలైపోయి ఉంటాయి. డేవిడ్ అర్థమవుతుంది. డేవిడ్ ఇతరులు విజయాలు సంపాదించినప్పుడు, విజయాలు పొందినప్పుడు, ఆస్తులు సమకూర్చుకున్నప్పుడు, లేదా వాళ్ళు ఆశీర్వాదాలు పొందినప్పుడు మన హృదయాలలో కలిగే అసంతృప్తి భావన, లేదా మన హృదయాల్లో కలిగే రహస్య గాయం. ఎందుకనన్నా మనకు రావట్లేదే, అందరూ బాగుపడిపోతున్నారు, మనం లేలేకపోతున్నామే, చుట్టుపక్కల అందరూ లేస్తున్నారు, మన బతికిట్టే ఉంది, అందరు దీవించబడిపోతున్నారు. నిన్నగాక మొన్న వచ్చాడు వాడు చూడు ఎట్టున్నాడో, మనం ఎప్పటి నుంచి ఉన్నాం ఇక్కడ, ఈయన మన బతికిట్ట అయిపోయింది, ఊళ్ళో వాళ్ళందరూ బాగుపడుతున్నారు, నేనేట అయిపోయా అని రహస్యంగా గాయం స్టార్ట్ అవుతుందంట మన హృదయంలో. ఆ రహస్యంగా గాయం స్టార్ట్ అయ్యి, ఆ రహస్య గాయంగా మొదలైన ఈ అసూయ రాను రాను ద్వేషంగా మారిపోద్దంట, రాను రాను శత్రుత్వంగా మారిపోద్దంట, విధ్వంసక చర్యలకు కూడా దారితీస్తుంది ఈ అసూయ. ఏ చర్యలకి? విధ్వంసక చర్యలు అంటే చేయరాని భ్రష్టమైన కార్యాలు మన చేత, ఘోరమైన కార్యాలు మన చేత చేయిస్తుంది అసూయ. బిడ్డలారా, ఈ అసూయ మన ఎముకలను కొల్లబెట్టే రోగం. చెప్పక ఎముకల్ని ఏం చేస్తుంది అసూయ? కొల్లబెట్టేస్తుంది. అంతే, కుళ్ళిపోతాయి ఎముకలు కూడా. శరీరానికి భయంకరమైన వ్యాధి, దిగులు. ఈ అసూయ ఉండేవాళ్ళు చూడండి, ఎప్పుడు ముఖం ఎండబెట్టుకొని ఉంటారు, అదొక రకంగా ఉంటారన్న. మనశ్శాంతి నెమ్మది ఉండదు వీళ్ళకి. ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఎదురీలు చూడగానే ఇంకా రోగం వచ్చేస్తుంది. ఇంకా అదొక రకంగా మార్చేసుకుంటారు. మాకు కట్టేస్తున్నాడు, గోడ కూడా లేచిపోయినాయి, పిల్లలు కూడా లేచిపోయినాయి, స్లాబ్ కూడా వేసేసారు. ఇంకా ఇదే పని. ఎదుటి వాళ్ళ ఆశీర్వాదాలు చూశారంటే ఇక నిద్ర కూడా రాదు వీళ్ళకి. బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇటువంటి భయంకరమైన అసూయని జయించడానికి, దేవుడు మనకు మార్గం చూపించడానికి ఈరోజు సాయంత్రం ఆయన ఆశపడుతున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అసూయ అంటే మీకు అర్థమైంది కదా అన్న? హృదయంలో కలిగే ఒక భావన. ఎప్పుడు? ఇతరుల యొక్క విజయాలు చూసినప్పుడు, ఇతరుల యొక్క ఆశీర్వాదాలు చూసినప్పుడు,
ఇతరుల యొక్క ఆస్తులు చూసినప్పుడు మనలో కలిగే అసంతృప్తి భావన రహస్య గాయంగా మొదలై ద్వేషం, శత్రుత్వానికి దారితీసి విధ్వంసక చర్యలకు కూడా పాలు పొందేటట్టుగా మనల్ని నాశనం చేస్తుంది అసూయ. ఈ అసూయ అనేది సాతాను ఆయుధం. చెప్పండి, అసూయ అనేది సాతాను ఆయుధం. మనం మానవులుగా పుట్టాం కాబట్టి మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా అప్పుడప్పుడు మనల్ని పలకరిస్తుంటుంది ఈ అసూయ. ఎందుకంటే కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసుల్లో కూడా ఈ అసూయ స్టార్ట్ అయింది. కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసుల్లో కూడా ఈ అసూయ బలంగా పనిచేసింది. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే అక్కడ ఏముంటుందో తెలుసా? మొదటి కొరింథీ పత్రిక 3:3లో ఏముందో తెలుసా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధమైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఏంటయ్యా వాళ్ళ అసూయ అంటే, వాళ్ళలో ఒకడేమో నేను పౌలు వాడని అని చెప్తున్నాడంట, మరి ఒకడేమో నేను అపోల్లో వాడని అని చెప్తున్నాడు, మరొకరేమో నేను కేఫా వాడిని అని చెప్తున్నారు. పౌలు గారు అంటారు, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. 6వ వచనం, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయ దేవునిలోనే కానీ నాటువానిలోనైనాను నీళ్లు పోయేవానిలోనైనా ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే, ప్రతి వాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొనును. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము దేవుని గృహమునై ఉన్నారని కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల్లో వచ్చిన అసూయని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నాడు దైవజనుడైన పౌలు గారు. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. చెప్పాక ఎవరి గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు? దేని గురించి దేవుడు మాకు నేర్పిస్తున్నాడు? దేని గురించి? అసూయ, జెలసీ, మత్సరం. పోయిన వారం ఏమి నేర్చుకున్నాం చెప్పండి? పోయిన వారం ఏమి నేర్చుకున్నాం తల్లే? రైట్ ఆన్సర్, ఎక్సలెంట్గా చెప్పారు. చెప్పు. అది అనుమానం పెనుభూతం వంటిది. అనుమానాలు మనకి ఉండకూడదు. అనుమానాలను జయించే మార్గాన్ని దేవుడు పోయిన వారం మనకి నేర్పించాడు. అనుమానం, సందేహాలు ఎప్పుడు చూసినా. ఈ వారం అనుమానం కాదు కానీ ఏంటది? అసూయ. అంశం పైన ఏం రాసుకోవాలి? అసూయ ఎముకలను కొల్లబెట్టే రోగం అని రాసుకో. దాని పలన ఎముకలను కొల్లబెట్టే అసూయ అని రాసుకో. ఎముకలను కొల్లగొట్టే అసూయ. ఏంది నిజంగా ఎముకల్లో వ్యాధి వస్తుందా పాస్టర్ గారు? మీకు కావాలంటే చూడండి, సొంత చెల్లిలే, మంచి భర్త, పిల్లలు బాగుండి మంచి ఉద్యోగం చేసుకొని బాగా సెటిల్ అయ్యి బాగా దీవించబడుతున్నారు అనుకో, చెల్లెలు కుటుంబం, అక్క మొహం చూడండి ఎట్టుంటుందో, మెటకరిస్తుంటుంది. ఇంకా చెల్లెలు గుర్తొస్తే కళ్ళు మెటకరించడమే, అదొక రకంగా తిప్పుతుంటుంది కళ్ళు. ఇకన అదే నా ఎంగిలి పాలు తాగే అదే ఇంకా మెటకరిస్తూ ఉంటుంది. ఇకన చెల్లెలే, సొంత చెల్లెల ఆశీర్వాదాన్ని కూడా తట్టుకోలేని అక్క, సొంత తమ్ముడు ఆశీర్వాదాన్ని తట్టుకోలేని అన్న, సొంత బిడ్డల ఆశీర్వాదాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు. మన అందరం చూస్తుంటే అందరూ కనపడుతుంటారు మనకు బైబిల్లో. ఇప్పుడు అక్క చెల్లెల మధ్య అసూయ బైబిల్లో ఉంది, అన్నదమ్ముల మధ్య అసూయ బైబిల్లో ఉంది. బైబిల్ చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఏది ఏమైనా నేను ముందుకెళ్ళేటప్పుడు ముందుకెళ్తున్నాను. నేను చెప్పే లాస్ట్ మాట ఏంటంటే, అక్క ఈరోజు దేవుడి దగ్గర మనం ఒక తీర్మానం చేసుకోవాలి. అయ్యా, నా గుండెల్లో ఇప్పుడు అసూయ ఉందో లేదో నీ ఒక్కడికే తెలుసు. మన గుండెల్లో అసూయ ఉందా లేదా? మనం గుండె మీద చేసుకుని చెప్పేస్తుంది మనకి ఆల్రెడీ ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. నాలో లేదండి, నాకు ఇంతవరకు ఎవరిని చూసినా అసూయ రాలేదు అంటే, ఒకవేళ నిజంగా నీలో అసూయ కలగకపోయి ఉంటే నీ అంత ధన్యుడు ఇంకొకరు లేరు యేసు నామములో. అసూయ లేదు అనే దాని గుర్తేం చెప్పండి? పక్కింటి వాళ్ళ అబ్బాయికి జాబ్ వచ్చిందనుకో, ఆనందాన్ని నువ్వు ఫీల్ అయిపోవాలి. ఇక్కడ అబ్బా అక్కో అన్నోళ్ళ పాపకి
జాబ్ వచ్చిందంటక్క, దేవుడు ఎంత కార్యం చేశాడక్క, ఎంత బాధపడారక్క వాళ్ళ, ఎంత ఏడ్చారక్క వాళ్ళ, ప్రభు కాళ్ళు ఎంత పట్టుకున్నారక్క, ప్రభు పాదాలు పట్టుకున్నారక్క, ఇన్ని ప్రార్థన జరిగించారో వాళ్ళ కన్నీళ్లు దేవుడు చూసి పోనీ లెక్క ఎంతో బాధపడారు. కాలం పాపకు జాబ్ వచ్చింది, దేవుడు వాళ్ళని ఇప్పుడు దీవిస్తాడు, ఇంకెవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళ జీవితం సాగు వాళ్ళు జీవించగలుగుతారక్క. చాలా సంతోషం అక్క. నేను కూడా చాలాసార్లు ప్రార్థన చేశాను అక్క పాప గురించి. పాపకు దేవుడు జాబ్ ఇచ్చాడు, దేవునికి మహిమ కలుగును గాక. మాట్లాడగలుగుతారా ఈ మాటలు మీరు నిజంగా? వచ్చిందిలే కానీ తలకాయ ఎంత కట్టారో డబ్బు, 2 లక్షలు కట్టారు, 5 లక్షలు కట్టారు, 10 లక్షలు కడితే కదా వచ్చింది దబ్బా అదే పెద్ద జాబు. కానీ అదే పెద్ద జాబు, ఆ పోయి రైల్వే స్టేషన్లో చిమ్ముకునే జాబు మేము చేయము, అది పెద్ద జాబ్, అదే పెద్ద జాబ్ అంట. ఆ ట్రైన్లో బాత్రూమ్లు కడుక్కునే జాబ్, అదొక జాబు, అదొక ఉద్యోగం. ఏందా పెద్ద జాబా? అది అంతా 10,000 ఇస్తారంట. ఇవన్నీ ఎవరు మాట్లాడే మాటలు? ఎముకల్లో రోగం వచ్చిన వాళ్ళు, ఎముకల్లో రోగం పట్టిన వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతుంటారు. ఏ రోగం అది? ఆ రోగం పేరు ఏం పేరు? అసూయ. ఎప్పుడు కూడా నీ నోట్లోంచి అలా మాట్లాడకూడదక్క. ఇతరుల విజయాలు నువ్వు ఆనందించాలి, ఇతరుల విజయాలలో, ఇతరుల సంతోషంలో మనము పాలు పొందాలి. అదే నిజమైన ప్రేమ. దేవుని బిడ్డ, ఇతరులు ఇల్లు కట్టుకున్నారు, మన సంఘంలో బిడ్డలు ఇల్లు కట్టుకున్నారు, చిన్న ముచ్చకు ఇల్లు కట్టుకున్నారు, చిన్న ఇంటి ఓపెనింగ్కి రమ్మన్నారు అనుకో, వస్తాను ఖచ్చితంగా వస్తా అని చెప్పి ఆ ప్రార్థనకు రాకపోతుంది. ఏమమ్మా ఏం బ్రదర్ రాలేదు బ్రదర్ మనం చెప్తే అర్జెంట్ పని ఉండండి, అర్జెంట్ పని వాళ్ళు అంత కొత్త మాటలే. చూడలేక వచ్చి ఇల్లు చూడలేక, ఈ తట్టుకోలేక, ఈ బాధ, ఈ అసూయ తట్టుకోలేక వాడు నిన్నగాక మన చర్చికి వచ్చాడు, వాడు పెద్ద ఇల్లు కట్టేశాడు, నేనేమంటే దరిద్రం. నీకు దరిద్రం ఉండదైతే ఒంటి నిండా కొవ్వు పట్టినట్టు అసూయ పట్టి ఉండే, ఇంకా ఆశీర్వాదం ఏడొస్తుంది మనిషికి? సార్ చెప్పేది కొంచెం మంచిగా చెప్పు సార్, ఎగతాలు చేయకుండా. మనల్ని ఏడందాం అసూయ. లైవ్లో చూసేవాళ్ళు కొంచెం బుద్ధి తెచ్చుకుంటారు చెప్తున్నాను లేట. మనలో ఎవరున్నారు అసలు? మనంతా దేవుని బిడ్డలం అయితే మనలో లేదు. బిడ్డ గుండె మీద చేసుకొని ధైర్యంగా నువ్వు చెప్పాలి, ఇంతవరకు దేవుని కృపను బట్టి నాలో అసూయ పనిచేయలేదు పాస్టర్ గారు, నేను ఎవరి విషయంలో కూడా అసూయ చెందలేదు అని నువ్వు గుర్తుపెట్టుకో అని నిజంగా చెప్పగలిగితే నీ అంత గొప్ప ధన్యురాలు కానీ ధన్యుడు కానీ ఇంకొకరు లేరని గుర్తుపెట్టుకో యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక పేద బిడ్డ బైక్ కొనుక్కున్నాను అనుకోండి, ఎట చూడాలి? బైక్ నెట చూడాలా? బైక్ నెట చూడాలన్నా? ఆహా డేవిడ్ ఏడుండవా లేవా? బైక్ చూసుకొని బైక్ని కిందకి పైకి కిందకి పైకి కళ్ళు తిప్పుతూ ఉంటారు, ముద్దు తిప్పుతుంటారు. పాప ఆ అన్న ఏదో కొనుక్కున్నాడు అనుకో, సెకండ్స్లోనే కొనుక్కున్నాడు, ఇక దాన్ని కిందకే పైకి కిందకే పైకి కిందకే పైకి. కళ్ళల్లో కళ్ళు జబ్బు, ఇదొక జబ్బు. రాత్రిపూట కళ్ళకళ్ళు వచ్చిన వాళ్ళలాగా ఆ బండిని కిందకి పైకి చూస్తారు, కళ్ళు తిప్పుకుంటూ సైకిల్ చేసుకుంటుంటారు. ఇంకొచ్చేస్తుంది అసూయ మన జీవితంలో ప్రవేశించిందంటే కళ్ళు తిరుగుతుంటాయి, మూతులు తిరుగుతుంటాయి. ఎందుకు ప్రభువా? ఎంత కష్టపడ్డాడు నాయన. ఆరోన్ ఎంత కష్టపడ్డాడు పాపం, చాలా కష్టపడ్డాడు. భార్యాభర్తలు ఇద్దరు ఎంత ప్రయాసపడ్డారో కొన్ని సంవత్సరాల పాటు. మా బిడ్డను ప్రేమించి ఇంత మంచి బండి ఇచ్చావు, నీకు మహిమ కలుగునుగాక, నీకు ఇష్టమైతే మా గొడవ ఒక బండి నాయన అని అడగాల. అది దేవుడు కోరుకునేది. అహరోను బండి కొన్నందుకు మనం సంతోషించాలా? అహరోను సంతోషం మన సంతోషం అవ్వాలా? అహరోను ఆనందం మన ఆనందం అవ్వాలి. మనమే కొనేసినట్టు ఫీల్ అయిపోవాలా? చందన్న ఇల్లు కడితే ఊరి ఇల్లు కట్టినట్టు ఫీల్ అయిపోవాలా? మనం కట్టినట్టు ఫీల్ అయిపోవాలా? ఆట కాదు. కళ్ళు చెవులు ముక్కులు ఒకటి అయిపోతాయి ఇంకా చూపులకే కదా. బిడ్డ ఎప్పుడైతే నువ్వు ఇతరుల సంతోషాలలో నువ్వు పాలు పొందుతావో, ఇతరుల విజయాల్లో నువ్వు ఆనందిస్తావో, ఇతరుల సంతోషాన్ని నువ్వు పాలు పంచుకుంటావో, దేవుడు నీ ఆశీర్వాదాన్ని స్టార్ట్ చేస్తాడు యేసు నామములో. గట్టి చెప్పు హల్లెలూయా. ఇందాక నేను ఇంటి దగ్గర ఒక దైవజనుడి వీడియోలు చూస్తున్నాను. నేను దైవజనుడి వీడియోలు, ఒక పాస్టర్ గారు రాజమండ్రి, ఒక పెద్ద పాస్టర్ గారు అమెరికా ఇంగ్లాండ్ అన్ని వెళ్ళి అక్కడ వీడియోలు పెట్టుంటే వాళ్ళ పాప వాళ్ళని నేను చూస్తా ఉన్నా. పక్క నుంచి ఒక సౌండ్ వస్తుంది నాకు, ఎందుకు చూడటమా నువ్వు పెద్ద పోయినట్ట. పక్క నుంచి ఒక సౌండ్, ఎందుకు అయినా చూడటమా పెద్ద నువ్వేదో పొడిచేటట్టు,
వాళ్ళు పోయారు, వాళ్ళకి ఇచ్చాడు దేవుడు ఆ కృప, మనలాంటి వాళ్ళకి ఎందుకు ఇస్తాడు, ఎందుకు చూసేది నువ్వు అని ఒక సౌండ్ నాకు వినపడుతుంది. దేంట్లో? మనసులో. నేను ఆల్రెడీ ఈ వాక్యం చూసుకోవాలా? రే సైతాన్ కబెటప్పో, ఆ పాస్టర్ గారు పోతే నేను పోయినట్టే. ఆమె చెప్పండి గట్టిగా. ఆ పాస్టర్ గారు పోతే ఎంత కష్టపడి ఉంటే ఆ దైవజనుని ఆ స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. అంతకుముందు ఎంత కష్టం ఉంటుంది ఆ పాస్టర్ గారికి, ఎంత పేదరికలోంచి లేచి ఉంటారు. ఈరోజు దేవుడు దీవించి ఎందుకు అసూయపడాలి? అసలు ఎందుకు అసూయపడాలి? ఆ తండ్రి కష్టపడడం వల్ల చిన్నపిల్లలు చిన్న వయసులోనే దీవించబడిపోయారు. ప్రభువా, నన్ను తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు, ఈ దైవజనుని ఇంకా బలంగా నువ్వు వాడుకో అని నేను హృదయపూర్వకంగా మనసులో ప్రార్థన చేశాను. కాబట్టి ధైర్యంగా మీతో చెప్పగలుగుతున్నాను. నేను వస్తాడు మన దగ్గరికి వచ్చి, వాడు అప్పుడప్పుడు మైకులు చెప్తుంటాడు, ఏయ్ ఏంది నువ్వు వాడు చూస్తావు ఎందుకు, చూసి డూండం చూసి వాడు వాడు వస్తాడు మన దగ్గరికి. మన మనుషులం కదా. దేవుని బిడ్డల, నేనేమంటానంటే అసూయ ఎముకలను కొల్లబెట్టేస్తుంది. మత్సరం ఎముకలకు కుళ్ళు. పౌలు గారు చెప్తున్నారు, మీలో అసూయలు కలహాలు ఉండగా మీరు శరీర సంబంధులుగా నడుచుకున్న వారు కారా. అసూయ ఉందంటే మనం శరీర సంబంధులమే, దేవుని సంబంధులు కాదన్న మాటలు గుర్తుపెట్టుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బైబిల్లో అసూయ ఎక్కడెక్కడ కనబడద్ది? ఒక 4 సందర్భాలు చెప్పి నేను ముగించేస్తా. బైబిల్లో అసూయ ఎక్కడెక్కడ కనబడద్ది, ఎవరెవరి దగ్గర కనబడద్ది? అసలు అసూయ పుట్టింది ఎక్కడో తెలుసా? ఆశ్చర్యపోతారు మీరు. మొట్టమొదటిగా అసూయ పుట్టింది ఎక్కడంటే పరలోకంలోనే. ఎక్కడ పుట్టింది? పరలోకం. భూమి మీద కాదు, పరలోకం. యెహోవా మన దేవుడు నివాసం ఉన్న ఆ మహాసుందర సియోను పట్టణంలోనే పుట్టింది అసూయ. నువ్వు చూసేచ్చావా పాస్టరా? నువ్వు చూసొచ్చావా? చెప్తానేనండి. దేవుడు భూమిని ఆకాశాన్ని వీటన్నిటి సృష్టించక ముందు ఫస్ట్ పరలోకాన్ని చేశాడు, పరలోకాన్ని సృష్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకాన్ని సృష్టించిన తర్వాత కోటాను కోట్ల మంది దేవదూతల్ని ఆయన సృష్టించక ముందు ఒకే ఒక్క దేవదూతను సృష్టించాడు. ఆ దేవదూత పేరు లూసిఫర్. చెప్పండి, ఆ దేవదూత పేరు ఏం పేరు? లూసిఫర్. లూసిఫర్కి దేవుడు అనేక అధికారాలు ఇచ్చాడంట. లూసిఫర్కి ఎంతో హోదా ఇచ్చాడు. లూసిఫర్కి ఎంతో క్యాడర్ ఇచ్చాడు. మండుచున్న రాళ్ల మధ్య సంచరించే శక్తి ఇక ఏ దేవదూతకు లేదు, ఒక లూసిఫర్ తప్ప. ప్రధాన దూత అని రాయబడింది బైబిల్లో. తేజో నక్షత్రమా, వేకు చుక్క అని రాశాడు బైబిల్లో. బాగానండి. ఇతర కోటాను కోట్ల దేవదూతలు సృష్టించక మునిపే దేవుడు లూసిఫర్ను సృష్టించి లూసిఫర్కి ప్రత్యేకమైన వరాలు, కృప, శక్తి, బలం ఇచ్చాడు. బాగుంది. కొంతకాలం తర్వాత మిగతా కోటాను కోట్ల మంది దేవదూతల్ని, రకరకాల వర్గాల వాళ్ళని కూడా సృష్టించాడు పరలోకంలో. ఇప్పుడు అందరికంటే ఫస్ట్ చేసింది ఎవరిని? లూసిఫర్ని. ఇప్పుడు తర్వాత చేసిన వాళ్ళు ఎవరు? మిగతా వాళ్ళు దేవదూతలు కదా. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, అబ్బాయి అతను ఈయన మీ సీనియర్ కాబట్టి మీరందరూ ఈయనకి లోబడి ఉండాలా అని చెప్పాడు యెహోవా దేవుడు తండ్రి. ఈయనకి మీరు లోబడి ఉండాలా, ఈయన జూనియర్ సీనియర్ కదా. అలాగేనయ్యా, ఆయన మాట వింటామని. బిడ్డలారా, బైబిల్ రాయబడింది ఏంటంటే లూసిఫర్ దేవునిని ఆరాధించే వాళ్ళకి ఒక అధిపతిగా ఉండేవాడు. ప్రభువుని గాన ప్రతిగానాలతో స్తుతించే దేవదూతలకి ఈయన లీడర్. లూసిఫర్కి సంగీత వాయిద్యాలు బాగా వాయించే అలవాటు, మ్యూజిక్ జ్ఞానం. దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు ఆయన ఆ దేవదూతకి. అతనికి మంచి జ్ఞానం ఇచ్చాడు. పాటలు పాడితే మైమరిచిపోయేవాడు, అంతే. మైమరిచిపోయాడు అంతే. నీలో నేను కలిసి ఉండాలయ్యా అనే పాట ఎత్తగానే యెహోవా దేవుడు కూడా ఇక మామూలు మురిసిపోవడం కాదు, అది తీసుకొని 10 తంతుల సితారా, గిటార్ తీసుకొని వాయిస్తే అబ్బా, మ్యూజిక్కి అబ్బో. సంగీతంలో శక్తి కలిగినవాడు, బాగా జ్ఞానం కలిగినవాడు. ఏ పనికి పంపించాలన్నా ముందు లూసిఫర్ని పరలోకంలో ఒక మెయిన్ అథారిటీ అనమాట, అధికారిగా చేసేసాడు దేవుడు. అందరికంటే మొదలు సృష్టించాడు కాబట్టి లూసిఫర్కి మంచి స్థానం. రైట్, సరే, బాగుంది. ఆ తర్వాత కొంతకాలానికి ఏం జరిగిందంటే యెహోవా దేవుడు ఒక నియమం పెట్టాడు. హెబ్రీ పత్రికలో ఉంటుంది ఈ మాట. ఒక నియమం పెట్టాడు. ఏంటంటే, నేను తండ్రిని, నా నుండి వచ్చిన నా కుమారుడు, ఆ తర్వాత నా నుండి వచ్చిన పరిశుద్ధ, మేము ముగ్గురిమి. పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు, త్రియేకుని కదా నేను. కాబట్టి ఇదిగో, ఇంతకుముందు నాలో ఉన్నాడు, ఇప్పుడు నేను నా నుంచి బయటకు తీశాను నా కుమారుణ్ణి. ఇదిగో
నా కుమారుడైన యేసు క్రీస్తు వారికి పరలోకంలో ఉన్న దేవదూతలారా మీరందరూ నమస్కారం చేయండి అని చెప్పాడు తండ్రి అని దేవుడు పరలోకంలో. అది బైబిల్లో ఉంది, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం అనుకుంటా. ఆయనకు నమస్కారం చెయ్యాలి అని. బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను వచ్చిన కొంచెం మిస్ అయింది, నేను చెప్తా మీకు. దేవుడు ఏం చెప్పాడంటే, మరి యేసుక్రీస్తు వారికి నమస్కారం చేయమని చెప్పాడు. నమస్కారం చేయండి. ఎవరు? పరలోకంలో ఉన్న దేవదూతలందరూ నమస్కారం చేయాలి. వారందరితో పాటు ఈ దేవదూతలందరికీ అధికారిగా ఉన్న లూసిఫర్ కూడా ఖచ్చితంగా ఆయనకి నమస్కారం చేయాలా. నేను చేత తర్వాత మీకు కూర్చొని చెప్తా. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి నమస్కారం చేయి అని తండ్రి అని దేవుడు చెప్పాడో అక్కడ స్టార్ట్ అయింది అసూయ. ఎవరికి ఇప్పుడు వినడాల, ఇందాక దాకా బాగా విన్నారు, ఇప్పుడు ఇటుపోయింది మైండ్. అసూయ పరలోకంలో స్టార్ట్ అయింది ఫస్ట్ ఇక్కడే. ఇప్పుడు తండ్రి అయిన దేవుడికి నేను మొక్కమంటే మొక్కతా. ఆయనలో ఉన్న కుమారుని బయట తీసుకొని వచ్చాడంటే ఆయన కంటే ముందు నేను నన్ను తయారు చేశాడు దేవుడు పరలోకంలో. ఫస్ట్ ఆయన తర్వాత నెక్స్ట్ అధికారాలన్నీ నాయే, నన్నే అధికమైన వాడుగా చేశాడు. మరి నేనేంటి ఆయనకి నమస్కారం? ఆయనకి ఎంత శక్తి, నాకే అంత శక్తి. అసలు ఆయన కంటే ముందు నేను వచ్చా పరలోకంలోకి. ఆయనలో ఉన్నవాడు తర్వాత బయటకు వచ్చాడు రెండో వాడిగా. ఆయన కంటే ముందు నేను బయటకు వచ్చా. ఇంకా ఏదన్నా వీలైతే ఆయన నాకు నమస్కారం చేయాలి, కానీ నేనే నాకు నమస్కారం చేసేది. ఏం స్టార్ట్ అయింది? అసూయ. చెప్పు, ఏ స్టార్ట్ అయింది? అక్క లోపల ఉన్నారా లోపల? జయ లేక ఒకటేనా? అసూయ. అరను ఏం స్టార్ట్ అయింది? అసూయ. ఎవరికి? లూసిఫర్కి అసూయ స్టార్ట్ అయింది. కానీ తండ్రి అయిన దేవుడు ఒప్పుకోవాలా. నువ్వు ఖచ్చితంగా నా కుమారుడికి నమస్కారం చేయాల్సిందే లూసిఫర్. ఇక ఏమైందో తెలియదు, కానీ ఇక కొత్త పార్టీ పెట్టాడు. ఏ పార్టీ పెట్టాడు? కొత్త పార్టీ. నేనేంది ఆయన నమస్కారం చేసేదేంటి? ఎవరిని నేను అసలు? కాలుచున్న రాళ్ల మధ్య సంచరించే తేజో నక్షత్రాన్ని నేను రేపో మాపో అసలు ఆయన కిందకి లాగి నేను పోయి పైన కూర్చోవాలనుకుంటుంటే ఈయనకి నేను నమస్కారం పెట్టేది? అసలు ఆయన లాగేయాలి కిందకి. మహోన్నతుడితో నన్ను నేను సమానునిగా చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథంలో మహోన్నతుడు అన్నప్పుడు యేసయ్య అని గుర్తుపెట్టుకోవాలా. సర్వోన్నతుడు అన్నప్పుడు తండ్రిని దేవుడు గుర్తుపెట్టుకోవాలా. మహోన్నతుడు, సర్వోన్నతుడు. 91వ కీర్తనలో ఏముంటుంది చెప్పండి? మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మహోన్నతుడు అంటే యేసయ్య చాటున, యేసయ్య చాటు నివసించేవాడే సర్వశక్తుని నీడను అంటే తండ్రి అయిన దేవుడి నీడలో విశ్రమించేవాడు అని అర్థం. నేను అసలు యేసు ప్రభు సీటే ఖాళీ చేసి ఎక్కాలనుకుంటుంటే మళ్ళీ నాకు నమస్కారం చేయమంటాడు. ఎందుకు? నాకు నచ్చలా అని ఏమంటే కేవలం దేవుని చేత నిర్మించబడి ఆయన ఆరాధించడానికి మాత్రమే సృష్టించబడిన కోట్ల మంది దేవదూతల్లో ఏం పోసాడో, ఏమి రాజకీయ మీటింగ్లు పెట్టాడో, ఎన్ని మీటింగ్లు పెట్టాడో, ఏమేం బోధించాడో తెలియదు. కానీ బిడ్డలారా, 1000 మంది పరలోకంలో దేవదూతలుంటే 3% 3 భాగాలు తన వైపు తిప్పేసుకున్నాడంట మొత్తాన్ని. అంటే 1000 మందిలో 700 మంది పరలోకంలో ఉన్నారు, 300 మంది ఇతని పార్టీ అయిపోయారు. మూడో భాగాన్ని తన వైపు మార్చేసుకున్నాడు అంతే. అసూయ ఎంత పని చేస్తుంది చూడండి. అసూయ ఒక్క మాట తను తగ్గించుకొని, ప్రభువా నన్ను సృష్టించింది నువ్వు, అసలు నేనుగా ఉనికిలోకి రాలా, నన్ను చేసుకునే నువ్వు ఇంత ప్రేమగా నన్ను చేసుకున్నప్పుడు నీలో నుంచి వచ్చిన నీ కుమారుడు కూడా నాకు దేవుడే అయ్యా, నా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా అని చెప్పుంటే ఏ బాధ ఉండేది కాదు. అట్లా నమస్కరించడు. సింధుకి నేనేది వందనాలు చెప్పేది, ఆ బ్రదర్కి నేనేది వందనాలు చెప్పేది. ఆమె ఎప్పుడు వచ్చింది? నిన్నగా మొన్న వచ్చింది. నేను ఎప్పుడు వచ్చానేడా? ఎప్పుడు నుంచి నేను ఉండేదేడా? 10-20 సంవత్సరాలు సీనియరిటీ ఇక్కడ. నేనే వందనాలు పెట్టేది, వాళ్ళు నాకు వందనాలు పెట్టాలా. ఈ మధ్య నన్ను చూస్తే మెటకరించుకొని చూస్తుంది. నేనే తక్కువ, నేను ఇంకా చూస్తా. ఏంది వందనాలు పెట్టేది? నేను వందనాలు పెడితేనే పెడతాడా మనిషి? అసలు నన్ను పడుచుకోవట్లే మధ్య. ఇవన్నీ కూడా ఎముకలు జబ్బు పెట్టిన వాళ్ళు చేసే పనులు ఇవన్నీ. ఎముకలు జబ్బు. దేవుడు ఏమైందో తెలియదు, మొత్తం మీద టీం ఏర్పడిపోయింది, గ్రూప్ ఏర్పడిపోయింది. ఈ సంగతి సర్వోన్నతుడికి అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా.
సర్వోన్నతుడికి అర్థమయ్యి ఒక కుంఫు షాట్ దంతే, ఆ నుంచి ఒక కుంఫు షాట్ కానీ దంతే ఏడపడ్డారు, మధ్యాకాశంలోకి వచ్చి పడ్డారు మొత్తం సైన్య సమూహాలంతా. అప్పటికింకా భూమి సృష్టించలేదన్నా, అప్పటికింకా భూమి సృష్టించాల, భూమి మీద మనుషులు ఇంకా కాల, భూమి సృష్టించక ముందే, మనుషులు ఏర్పడక ముందే మధ్యాకాశంలోకి వచ్చి పడ్డారు. ఆ తర్వాత కొంతకాలానికి దేవుడి భూమిని మరలా ఒక రూపాన్ని తీసుకొని వచ్చి జలములు వేరు చేసి ఆకాశం ఏర్పాటు చేసి మొత్తానికి సుందరమైన నేల మీద చెట్లు మొత్తం మొలిపించి ఇంకా రకరకాల సుందరంగా ఆరు దిన సృష్టి చేసి తన రూపంలో తన బిడ్డను చేసుకున్నాడు. మొత్తానికి ఎక్కడ కూడా వచ్చి ఇప్పుడు యేసు ప్రభు స్థానాన్ని లాగేసుకొని నన్ను నేను మహోన్నతునితో సమానునిగా చేసుకుందను, నేను ఉన్నత స్థలం ఎక్కిపోయేదను, ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుంటానని ఆశలుగా అన్నాడు, కళలుగా అన్నాడు. నేను పూజించబడాలి, నేను ఆరాధించబడాలి. యేసు ప్రభు వారికి ఎలా అందరు నమస్కారం చేస్తున్నారో నాకు కూడా అలాగే నమస్కారం చేయాలా, నన్ను పూజించాలని ఆశ పెట్టుకున్నవాడు ఎగిసేడు అంతే పడ్డాడు కదా. వాడు ఏమనుకున్నాడంటే భూమి మీద ఆయన పోలికలో సృష్టించుకున్న ఈ మానవుల దగ్గర నుంచి అయినా నేను పూజించబడాలి, ఆరాధించబడాలని ఆశ కలిగి మొత్తం మీద ఏదైనా తోటలోకి వచ్చి వాళ్ళ మోసం చేసి వాళ్ళ పాపం తీసుకొని వచ్చి ఈరోజు ఆదాము కడుపులో నుంచి వచ్చిన కోటాను కోట్ల మంది ప్రజల చేత పూజించబడుతున్న వాడు ఎవరో తెలుసా? లూసిఫర్. ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి విగ్రహాల వెనక ఉండేది లూసిఫర్. ఆ దురాత్మే, దేవదూత దురాత్మగా మారిపోయింది. ఇప్పుడు దురాత్మగా మారిపోయాడు, దయ్యంగా మారిపోయాడు. వాడితో వచ్చిన కోటాను కోట్ల మంది దేవదూతలు, పడిపోయిన దేవదూతలు దురాత్మలు అయిపోయారు. వీళ్ళందరూ ఒక్కొక్క విగ్రహం వెనక చేరి పూజలు అందుకుంటున్నారు. పరలోకంలో దొరకని భాగ్యం భూమి మీద దొరికింది అనుకుంటున్నాడు, సంతోషపడిపోతున్నాడు. ఇక్కడ మనం ఎవరు పూజ చేసినా ఆ విగ్రహం వెనకుండి పూజ అందుకునేది అదిగో వాడే. కాబట్టి బిడ్డలారా, చివరిలో వాడి స్థితి ఏంటో వాడికి బాగా తెలుసు. తనకు సమయం కొంచెమే అని తెలుసుకున్నవాడై, తనకు సమయం కొంచెమే అని తెలుసుకున్న సాతాను ఎవరిని మింగుదనని గర్జన సింహం వల్ల దూసుకుని పోతా ఉన్నాడు. వాడి జీవితం ఎప్పుడు ఎండింగో వాడికి బాగా తెలుసు. రాబోతున్న దినాల్లో అపవాదిని దేవుడు పట్టి బంధించి ఆరని అగ్ని గంధకములతో మండు గుండంలో నిత్యాలు బంధించి వేస్తాడని బైబిల్లో రాయబడి ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్తానేనండి, అసూయ మన జీవితంలో ఎప్పుడైతే స్టార్ట్ అవుద్దో నువ్వు ఎవరినైనా ఎదిరించడానికి ఏమాత్రం వెనకాడవు. అసూయ లేదని కాక మనం ఖచ్చితంగా లోబడి జీవించగలుగుతాం. పాస్టర్నైనా ఎదిరించాలనిపించేస్తుంది, సంఘంలో ఉండి ఏ వ్యక్తి ఎదిరించాలనిపిస్తుంది, ఎదురు తిరగాలనిపిస్తుంది. ఎవరికైనా అసలు లెక్క చేయు. ఎంతైనా కానీ నేనేంది లోబడేది, నేనేం చేయలా, నన్నేంది చేసేది, నువ్వు ఇంకెట్లా మాట్లాడుతూ నీకు తెలియదు. అసూయ మనిషిని ఎదురు తిరిగేటట్టు చేస్తుంది, చివరికి నాశనంగా తీసుకెళ్ళిపోద్ది అని గుర్తుపెట్టుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. కాబట్టి అసూయ స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అయింది? పరలోకంలో స్టార్ట్ అయింది. అసూయ ఆ వ్యక్తికి దీవెనకరమైంది, శాపగ్రస్తమైందన్నా? శాపగ్రస్తమైంది అసూయ. ఆ పరలోకంలో నుంచి నెడితే తోసేస్తే మధ్యాకాశంలోకి వచ్చి పడ్డారు, మహిమను పోగొట్టుకున్నారు, దయాలైపోయారు. అసూయ మనకి మంచిది కాదు. అసూయ మనకు మంచిది కానే కాదు. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ కాజెస్ టు క్యాన్సర్. అంటే దాని అర్థం మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కారకం. మద్యపానం తాగినా, బీడీలు తాగి, సిగరెట్లు తాగినా, మందు తాగినా క్యాన్సర్ వచ్చేస్తుంది, ఆరోగ్యానికి హానికరం అని బైబిల్ చెప్తుంది. జెలసీ ఈజ్ వెరీ వెరీ భయంకరమైనటువంటి అనారోగ్యం, డేంజర్. జెలసీ ఈజ్ వెరీ వెరీ డేంజర్ టు హ్యూమన్ బాడీ. మానవ శరీరానికి అసూయ చాలా వ్యాధిగ్రస్తమైంది, ఎముకలను కూడా కొల్లగొట్టేస్తుందంటే. కాబట్టి ఆ భయంకరమైన అసూయని జయించేటట్లు దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆది కాండంలో భూమి మీద మొట్టమొదటి అసూయ కనపడింది ఎక్కడ చెప్పండి? భూమి మీద మొట్టమొదటి అసూయ కనపడింది ఎక్కడంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్య. ఎవరు చెప్పండి అన్న? హేబెలు, కయీను. ఇద్దరు దేవునికి అర్పణలు తీసుకొని వచ్చారు. తమ్ముడు ఇచ్చిన అర్పణ దేవునికి బాగా నచ్చింది, సంతోషపడ్డాడు. అన్న ఇచ్చిన అర్పణ దేవుడికి నచ్చలేదురా నీదని చెప్పడం తప్ప, చెప్పాడు దేవుడు నాకు హేబెలు అర్పణ నచ్చింది. అక్కడ రాయబడిన మాట,
హేబేలు అర్పణ దేవుడికి నచ్చిందని, దేవుడు హేబేలు మెచ్చుకున్నాడని రగిలిపోతున్నాడు కయ్యను. నిజానికి కయ్యను ఏం చేయాలంటే, నా అర్పణ దేవుడికి ఎందుకు నచ్చలేదు అని తెలుసుకోవాలా. నేను ఏం పొరపాటు చేశాను, నాలో ఏం పొరపాటు జరిగింది కాబట్టి దేవుడు మెచ్చలేదు దీన్ని అని తను పరీక్షించుకొని సరి చేసుకోవాలా. నా తమ్ముడు అర్పణ దేవుడు నచ్చడానికి వాడు ఏం చేశాడు, నేనేం చేయలేకపోయాను. ఇదే అసూయ లేని తత్వం అంటే. నేను పుట్టిన తర్వాత పుట్టాడు, నేను దాగిన పాలు తాగాడు, వాడికి నచ్చింది, నాది నచ్చలేదా? అసలు ఈయన లేపేస్తే ఏ బాధ లేదు కదా, ఇంకా సచ్చినట్టు నాదే ఒప్పుకోవాలి. ఇంకా ఈయన లేపేస్తే ఇంకా నా అర్పణ నచ్చేది ఆయనకి, సచ్చినట్టు ఒప్పుకోడా? బిడ్డలారా, అసూయ మనలో రహస్య గాయంగా స్టార్ట్ అవుద్ది, చివరికి శత్రుత్వంగా మారద్ది, ద్వేషంగా మారిపోద్ది, తర్వాత విధ్వంసక కార్యాలు మన చేత చేపిస్తుంది. సొంత తమ్ముడక్క తల్లి కడుపును పుట్టినాడు, తమ్ముడిని చంపడానికి మనసు ఎట్లా వచ్చింది? బండరాయి తీసుకొని మోది చంపేశాడు కయ్యను తమ్ముడిని. ఈ మాట గుర్తుపెడగాక నీ చెల్లెలి మీద నీకు అసూయ కలుగుతుందంటే, నీ చెల్లెలు చావును కూడా నువ్వు ఈజీగా కోరుకుంటావు రాబోయే రోజుల్లో. నీ తమ్ముడి మీద నీకు అసూయ వచ్చిందంటే, నీ అన్న మీద నీకు అసూయ వచ్చిందంటే, నీ తమ్ముడి పిల్లల మీద, అన్న పిల్లల మీద, చెల్లెలి పిల్లల మీద, నీ రక్త సంబంధికుల పిల్లల మీద నీకు అసూయ వచ్చిందంటే, వాళ్ళు చావును కూడా ఈజీగా కోరుకుంటావు నువ్వు. ఏం మాత్రం వెనకాడో, దైవత్వం అసలు పనిచేయదు మనలో. అందుకే అసూయని ప్రారంభంలోనే తొక్కేయాలి యేసునామములో. మనం అంతే, అసూయని ప్రారంభంలోనే చంపేయాల. మనుషులు కాబట్టి తలుపు తట్టద్దు, అక్కడే దాన్ని అదిమేయాలి. నా తమ్ముడు నచ్చిందా ప్రభువా? చాలా సంతోషం తండ్రి, నేను ఏదో పొరపాటు చేసినట్టున్నాను, చెప్పయ్యా, నేను సరి చేసుకుంటా. నేను కూడా కొంచెం నెగ్లెక్ట్గా ఉన్నానులయ్యా, అందువల్ల నేను కరెక్ట్గా మీకు చేయలేదేమో, నేను చెప్పయ్యా ఎలా చేయాలి. నన్ను ఎలా చేయాలంటే, కయ్యను నాకు బలి అర్పణ ఇవ్వాలిరా, బలి చేయాలి, రక్తార్పణ ఇవ్వాలి, అప్పుడు నాకు నచ్చతే. అవునయ్యా, అందుకు మా తమ్ముడు బలి చెల్లి ఆ గొర్రెల్ని రక్తం కార్చేసరికి మీకు నచ్చిందా? ఓకే, ఈసారి నేను నా ఆహార ధాన్యాలతో పాటు ఒక గొర్రెను కూడా తీసుకొస్తానని సరి చేసుకో ఉంటే పోయి ఉండేది. అలా కాకుండా తన తమ్ముడి మీద కక్ష, అసూయ, ద్వేషం పెంచుకొని నిర్దోషి, భక్తిపరుడు, నీతిమంతుడైన హేబేల్ని నమ్మించి పొలంలోకి తీసుకొని వెళ్ళి కొట్టి చంపేశాడండి. సంఘములో ఉన్న ప్రజలందరి మధ్యలో కానీ, నీ ఇంట్లో కానీ, నీ గ్రామంలో కానీ, నీ వంశంలో కానీ, నీ ఇంటి వారిలో కానీ ఎవరన్నా దీవించబడినప్పుడు, ఎవరైనా దేవుడు మెచ్చుకున్నప్పుడు, ఎవరైనా దేవుడు ఆస్వాదిస్తున్నప్పుడు, ఎవరైనా సంఘంలో ముందుకెళ్తున్నప్పుడు వాళ్ళ విషయంలో నీ గుండెల్లో అసూయ కలిగిందంటే బిడ్డ మనం నష్టపోతాం, వాళ్ళు ఆస్వాదించబడతారు. కాబట్టి అసూయను జయించే ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. నా తమ్ముడిని ఇంకా దీవించు ప్రభువా, నన్ను కూడా ఎలా చేయాలో నేర్పి నాకు. నిజమే, నాకు పొరపాటు ఉంది, నేను నీ దగ్గర ఎలా బలి చెల్లించాలి, అర్పణ చెల్లించాలి నాకు నేర్పించు ప్రభు అని తగ్గించుకొని అడగాలి. మన వైఫల్యాన్ని ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. ఆ ఒప్పుకునే మనసు మనకు కలిగి ఉండాలి, దేవుడి దగ్గర సాధించుకోవాలి దాన్ని. ఇంకో సంగతి చెప్తా, అన్నదమ్ముళ్ళ మధ్య మొదటి అసూయ కనపడింది, అక్క చెల్లెళ్ళ మధ్య అసూయ కనపడింది బైబిల్లో. అక్క చెల్లెళ్ళు నేను చెప్తున్నాను కదా, అక్క చెల్లెళ్ళ మధ్య వసద్ది, అన్నదమ్ముల మధ్య వసద్ది, అది ఏ ఊరి మధ్య వసద్ది, పాస్టర్ విశ్వాసం మధ్య వసద్ది, తమ్ముడు అక్క మధ్య కూడా వస్తుంది. తమ్ముడు అక్క అందరూ ఫ్యామిలీలోనే ఎక్కువ అసూయ వచ్చేది, కుటుంబంలోనే. ఇవి ప్రస్తుతం అక్క చెల్లెలు ఎవరు చెప్పండి? యాకోబు గారి 2 భార్యలు. పెద్దాం పేరు ఏం పేరు? ఏదో ఒకటి కానీ అంటారా? ఏదో ఒకటి కానీ ముగిచ్చేస్తా, 5 నిమిషాలు ముగిచ్చేస్తా. ఏదో ఒకటి కానీ. పెద్దాం పేరు లేయా, చిన్నాం పేరు రాహేలు. మహా విషాదం ఏంటంటే, యాకోబు రాహేలుని విస్తారంగా ప్రేమించాడు, కానీ లేయా మొహం కూడా చూడటానికి ఇష్టం లేదు అసలు పాపం ఆయనకి. తన భార్య అసలు కోరుకోవాలి పెళ్లి చేసుకుందామని, వాళ్ళ మామ అంటగట్టాడు. సరే అంటగట్టినప్పుడు చూసుకోవాలి కదా, లేదు, అసలు ఆ అమ్మాయి మొహం చూడడానికి ఇసరాకు వచ్చేస్తుంది. అసలు యాకోబుకి ఇష్టం లేదు. వీళ్ళిద్దరు ఎంత ద్వేషిస్తున్నారో లేయని దేవుడు చూశాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి లేయ గర్భాన్ని తెరిచాడు యేసు నామములో. 6 మంది కొడుకులు కనింది వేసినాము. 6 మంది కొడుకులు కనిందాక రాహేలుకి పిల్లలు మూసేసాడు, డోర్లు గర్భద్వారాలు మూసేసాడు. అంతే. రాహేలుకి పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ అక్క మీద కలిగిన అసూయ.
ఇతరుల మీద కనుక మనకు అసూయ కలిగిందంటే దేవుడు మన ఆశీర్వాదాన్ని లాక్ చేస్తాడు. మనకు రావాల్సిన ఆశీర్వాదాలు ఆపేస్తాడక్క. ఇతరుల మీద ఎప్పుడు మనం ఎత్తిపొడుపు మాటలు చెప్తాం అనుకోండి, మనకు రావాల్సిన ఆశీర్వాదాలు దేవుడు ఆపేస్తాడు పూర్తిగా. మంచి మనసు కలిగి అక్కకి ఫస్ట్ కొడుకు పుట్టినప్పుడు పరిగెత్తుకుంటా వెళ్ళి అక్క కొడుకు మన కొడుకే కదా. వేరే భర్తకి ఏమైనా పుట్టిన ఉంటే వేరే అతను అయితే సరే పోనీ అనుకోవచ్చు. నీ భర్త ఇద్దరు అక్క చెల్లెలు ఒక భర్తను చేసుకున్నారు, ఇంకా అక్కకు పుట్టే నీకు పుట్టినట్టే సంతోషంగా వాడిని ఎత్తుకొని ఆడించుకుంటా మాయ్ ఒక 2 రోజులు నేను పెట్టుకొని వస్తాంటే ఈ ఆనందం ఈ సంతోషం ఉంటే దేవుడు ఈమె కూడా పిల్లల్ని ఇచ్చి ఉండేవాడు. అక్క పిల్లలు చూసినా కళ్ళు మెటకరిస్తుంది, అక్కను చూసినా ఇంకా కళ్ళు మెటకరిస్తుంది. బైబిల్ ఏం రాయబడిందంటే తనకు పిల్లలు లేరన్న కారణం చేత తన అక్క యందు అసూయపడి అని రాయబడింది బైబిల్లో. క్రైస్తులారా, అక్కల మీద, అన్నల మీద, తమ్ముళ్ళ మీద, చెల్లెల మీద, బాబాయిల మీద అసూయ పడ్డారంటే తుమ్కే బోల్ క్యా కర్తే మజక్ మజక్ హాయ్. జాగ్రత్త, మీ ఇష్టమే కదా. तुम कैसा हो गया, योर फिनिश करता, योर स्टेटस हो गया है, आशीर्वाद नहीं है, శాపం ఆయా హై అంతే. ఆశీర్వాదం పోగొట్టుకొని శాపం పరిగెత్తు వస్తుంది మనిషి జీవితం మీదకి. అసూయ ఎముకలకి కుళ్ళు. చెప్పండి, అసూయ ఎముకలకి కుళ్ళు. అహరోను, నీ మనసులో అసూయ ఉందా ఎవరి మీదన్నా? నిన్న రాత్రి ఎవరో ప్రార్థన, నిన్న రాత్రి కాదు, మన వేకుజామున ప్రార్థనలో, శనివారం రోజు వేకుజామున, నిన్న ఏకజామున ప్రార్థన చేస్తాడు. ఒక బిడ్డ ప్రార్థన చేస్తాడు, నాయన మా దైవజనుడికి ఒక సొంత ఇల్లు ఈ నాయన నెల్లూరులో, ఇల్లు లేకుండా సంవత్సరాల నుంచి బాడుగింట్లోనే ఉన్నారయ్యా, ఒక సొంత ఇల్లు అయ్యా మా సేవకులకి అని ప్రార్థన చేస్తుంటే నాకు ఎటనిపించిందంటే, ప్రభువా ఉన్నారు సేవకులు క్షేమం కోరుకునే దేవుని బిడ్డలు కూడా ఇంకా భూమి మీద ఉన్నారు. సేవకుని ఆశీర్వాదాన్ని హృదయపూర్వకంగా ఆశించే వాళ్ళు భూమి మీద ఉన్నారయ్యా అని. మీరు చేస్తారక్క అంటే నా గురించి అనే కాదు, ఎవరి గురించి అయినా వాళ్ళ క్షేమం మనం కోరుకోవాలా. అయ్యా మా సంఘంలో ఎంతమందికి ఇల్లు లేవో సొంత ఇల్లు ఇవ్వండి అయ్యా, మా సంఘంలో ఎంతమందికి సొంత స్థలాలు లేవో స్థలాలు ఇవ్వండి అయ్యా, ఇల్లులు కట్టించండి అయ్యా. మా ప్రభుత్వం వాళ్ళ మనసులు మార్చి మా బిడ్డలందరూ ఇల్లు ఉండాలా. ఆ పేదరికం ఎట్లా ఉంటుందో మాకు తెలుసు అయ్యా. దిగులు వేదన, సొంత ఇల్లు లేకపోతే అయ్యా మా బిడ్డలందరికీ సొంత ఇల్లు అయ్యా అని నిజంగా నువ్వు కన్నీరు విడిచి ఏడిస్తే యేసు నామముల ముందు నీకు బుక్ చేస్తాడు యేసు నామముల దేవుడు. అంతే. నా మాటలు అర్థమైతే ఆమేన్ అంటారు మీరు. జానపాలన్నా, ఇతరుల గురించి మనం కన్నీళ్లు విడిచి వారికి కావాలని మనం కోరుకొని ప్రార్థన చేస్తే ముందు యేసయ్య మనతో స్టార్ట్ చేశాడు ఆశీర్వాదాన్ని. నీకు బుక్ అవ్వదు ఆశీర్వాదం ఫస్ట్. అయ్యో బిడ్డ, ఇంతమంది గురించి ఇంత ప్రేమగా ప్రార్థన చేస్తున్నామంటారా, ఫస్ట్ నీ దగ్గర నుంచే నేను స్టార్ట్ చేస్తానంటాడు. మనం అడుక్కోవల్లే నాకు ఈ ప్రభు నాకు అలా, ఇతరుల గురించి ప్రార్థన చేయి, ముందు నీ దగ్గర స్టార్ట్ అవుతుంది ఆశీర్వాదం అంతే. ఎవడు ఎటపోతే నాకెందుకు, ముందు ప్రభు నాకు ఈయనైనా ప్రభువా ముందు నాకు ఆశీర్వాదం కావాలి, ఎవడెట్టు పోతే నాకెందుకు, నేనే నా ఇల్లు నా మనవడు నా తాత నా కూతురు నా అవ్వ, ఇంకదే పని ఇదే నేనే నువ్వే స్వార్థం మొహందాన్న, అసూయ మొహందాన్న, నువ్వే ప్రార్థన, నీదే ప్రార్థన, నీ గురించే ప్రార్థన. పక్కన వాళ్ళు లేదా అక్క లేదా? నాకు అప్పుడు ధైర్యం కలిగింది, నా బిడ్డలు ఇంత నా గురించి ఏడ్చి ప్రార్థన చేస్తున్నారంటే ఖచ్చితంగా నేను అనుకున్న దానికంటే ముందుగానే దేవుడు ఈ నెల్లూరులో ఒక మంచి మందిరాన్ని, ఇంటిని దేవుడు ఇవ్వబోతున్నాడు. గట్టి చెప్పండి హల్లెలూయా. హృదయపూర్వకంగా ఇతరుల ఆశీర్వాదం నువ్వు కోరుకుంటే బిడ్డ, మొట్టమొదట నీతో స్టార్ట్ అవ్వద్ది ఆశీర్వాదం యేసు నామములో. సొంత అక్క మీద అసూయ, అక్కగా పిల్లలు పుట్టారని ఇంక పిల్లలు పుట్టలేదని ఎంత అసూయ. ఆ అసూయత ఏం చేసింది తెలుసా? పొర్రపాటును కూడా నువ్వు మా అక్క దగ్గరకు పోవడానికి వీలే లేదు. అక్క దగ్గరికి వెళ్ళావా, నీకు నాకు ఈరోజుతో బంద్, ఇంకా నా దగ్గర రాకూడదు, నాకు విడాకులు అంతే, నాకు విడాకులు ఇచ్చి. నువ్వు ఆ గుడ్డిదాని దగ్గరికి పోయావా ఎట్టే అని ఉంటుంది నాకు తెలిసి. ఆ గుడ్డిదాని దగ్గరికి పో, ఆ గుడ్డిదాని దగ్గరే ఉండు. నాకేం పని నీకు? మాయ్ నేను ఎప్పుడు వెళ్ళానమ్మా, నేను పోలేదులేమ్మా అసలు ఈ మధ్య, అసలు నాకు కూడా ఇష్టంలే ఆ గుడ్డిది అంటాడు ఈయన. లేదులే, నువ్వు రాత్రి పూట 8 దాటిన తర్వాత నన్ను ఆదమరిచి పోయేస్తున్నాను నేను చూస్తున్నాడేనా. ఇంకెన్ని మాటలు ఇద్దరి మధ్య.
లాస్ట్కి పిచ్చి వచ్చేసి రాహేల్కి ఏమంటుంది తెలుసా, ఇదిగో నాకు పిల్లల్ని ఇస్తావా, నేను చచ్చిపోమంటావా, నాకు పిల్లల్ని ఇస్తావా, ఆ మనిషి 6 కనింది, నాకు పిల్లల్ని ఇస్తావా చచ్చిపోమంటావా. ఇది అర్థం కాక, హాయ్ నీకు పిల్లలు నేను దేవుణ్ణా, నీకు పిల్లలు ఇదిగో తీసుకో అంటే నేనేమన్నా దేవుణ్ణా, దేవుడు పతిగా ఉన్నా నేనేమన్నా, నన్నేం చేయబడదు దానికి, సరేలే పిల్లలు లేకపోతే మంది కానీ నేను నీకు పిల్లక నీకు కదా అని ఈయన బిస్కెట్లు వేస్తుంటే బిస్కెట్ పడట్లా, అబ్బా ఎవడు కావాలి నువ్వు, నాకు పిల్లలు కావాలంటుంది. భర్తను ఎదిరిస్తుంది, అక్కని ఎదిరిస్తుంది, ఇష్టప్రకారం మాట్లాడుతుంది, మెంట్లో చేసింది. ఆల్రెడీ ఆ బాధ చేత రాహేలు కుళ్ళిపోయింది బాగా లోపల. అదే కానీ ప్రభువా నాకు 6 మంది పిల్లల్ని ఇచ్చావు, నాకు లేకపోయినా పెద్ద పర్వాలేదు, నీకు ఇష్టమైతే అలా అక్క పిల్లల్లోనే ఒక 2-3 తెచ్చుకొని నేను పెంచుకుంటాను, ఈగిపోతే నీ ఇష్టమయ్యా అని ప్రార్థన చేసుకోని ఉంటే దేవుడు ఇవ్వడా? కుళ్ళు అసూయ వాడు అక్కంటే బిడ్డలారా. అందుకే ఇజ్రాయేలు జాతిలో 2 మాత్రమే రాహేలు జన్మనిచ్చింది. మిగతా 10 మందిని లేయా గర్భంలో నుంచి దేవుడు తీసుకొని వచ్చాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. యోధా రాజులు లేయా గర్భంలో నుంచే వచ్చారు. మన రక్షకుడైన యేసయ్య కూడా యోధా గర్భంలో నుంచే వచ్చాడండి. ఆ లేయా గర్భంలో నుంచి వచ్చాడు. మన యేసయ్య కూడా లేయానే కోరుకున్నాడు. లేయ గర్భంలో నుంచే వచ్చాడు ఆయన. ఎంత ప్రేమ! యాకోబు ద్వేషించిన, రాహేలు ద్వేషించిన, అసూయ పడిన యెహోవా దేవుడు మాత్రం లేయా మీద అసూయ పడలేదు. గట్టి చెప్పండి హల్లెలూయా. కాబట్టి బిడ్డారా, అసూయ అక్క చెల్లెల మధ్య ఉండకూడదు, అన్నదమ్ముల మధ్య ఉండకూడదు. అన్నదమ్ములు ఇంకా ఉన్నారు. యోసేపు కళ్ళగా అన్నాడని అన్నలను ఏం చేశారు? అన్నలందరూ రే కళ్ళగలి వాడు వస్తున్నాడు రా, పెద్ద పుడింగ్ వస్తున్నాడు రా అని ఫుల్గా కొట్టే నీళ్ళని బయలు దోసి తీసి పైకి లేపి అమ్మేశారు. తమ్ముడు చిన్నోడు, అందరికంటే చిన్నోడు, ముద్దుగా ఉంటాడు చిన్నోడు, వాడిని కొట్టి బాయిలో పడేశారు. అసూయ. వాళ్ళ నాన్న వాళ్ళకంటే తమ్ముడికి మంచి వాల్యూ ఇస్తున్నాడు, అసూయ. ఇక్కడ ఇంకో మాట గుర్తుపెట్టుకోండి. మీ తల్లిదండ్రులు నీకంటే చిన్న కూతురికి బాగా విలువనిస్తే, నీ తల్లిదండ్రులు నీకంటే మీ తమ్ముడిని, మీ అక్కని, మీ అన్నని, మీ చెల్లిని, మీ బాబు ఏదో నీ తల్లిదండ్రులు నీకంటే ఇతర చిన్నవాళ్ళను పెద్దవాళ్ళని ఎక్కువ ప్రేమిస్తున్నట్టు నీకు కనబడినా కూడా పొరపాటున నీ గుండెల్లో అసూయ కలగడానికి వీలు లేదు. బైబిల్ ప్రకారం లేదు. ఎప్పుడైతే 10 మంది అసూయ పడ్డారో 10 మంది యోసేపు దగ్గర మోకాళ్ళు ఉంచాల్సి వచ్చింది. ఒక రోజు నీ అన్నలు నీ మీద అసూయ పడ్డారా, వాళ్ళు నీ దగ్గర మోకాళ్ళు ఉంచేటట్టు దేవుడు చేస్తాడు ఒక రోజున. ఒకవేళ నువ్వు కానీ మీ తమ్ముళ్ళ మీద అన్నల మీద అసూయ పడ్డావా, నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర మోకాళ్ళు ఉంచే పరిస్థితి వస్తుంది రేపు. నా మాట అర్థమైందియా? యోసేపు 10 మంది అన్నదమ్ముల మీద అసూయ పడలా, తన అన్నలను ప్రేమించాడు. చూడండి, దేవుడు యోసేపు రాజుగా చేసిన తర్వాత వాళ్ళందరూ భోజనం కోసం వస్తారు, మరి ధాన్యం కోసం వస్తారు. అప్పుడు మొత్తం కడుపులో కసి పెట్టుకొని కొట్టండి అని చెప్పి జైలు వేపించి కొడిచాడన్నా వాళ్ళనే. బైబుల్ ఆ సన్నివేశాలు చదివితే నేను చదివిన ప్రతిసారి నా కన్నీళ్ళు ఏడుపు చేస్తుంది. నాకు నిజంగా మనసు ఉండేవాడు ఆ సన్నివేశం చదివితే ఏడ్చేస్తాడు ఖచ్చితంగా. అసలు వాళ్ళ అన్నోళ్ళని చూసి తట్టుకోలేక ఏడవడానికి స్థలం వెతుక్కొని పోయి వచ్చాడంట. వాళ్ళ అన్నోళ్ళని చూసి తన్నుకొచ్చింది ప్రేమ. అదే ఆ ప్రేమ ఉంటే దీవిస్తాడు దేవుడు మనల్ని ఎవరినైనా కూడా. అదే ఆ ప్రేమ ఉండాలి. నీ అన్నం చూసినా, అక్కను చూసినా, నీ అక్క నీకు డబ్బు ఇగిపోయినా ఇచ్చినా, నీ చెల్లిని ప్రేమించకపోయినా, తోసేసిన అన్నదమ్ముడిని పరుచుకోపోయినా, నీ అన్నలు నీ తమ్ముళ్ళు అంటే దేవుణ్ణి బట్టి మనకు ప్రేమ ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన తల్లిదండ్రులు మనకంటే వాళ్ళకి ఎక్కువ డబ్బు ఇచ్చినా, ఆస్తి ఇచ్చినా, ఏమిచ్చినా, ఎవరిని పట్టించుకోపోయినా నువ్వు దేవుణ్ణి బట్టి వారి మీద ప్రేమ కలుగున్నావంటే వారందరూ నీ దగ్గర మోకాళ్ళు వంచేటట్టు నా దేవుడు చేస్తాడు యేసు నామములో. నిన్ను వెలివేసిన వాళ్ళకే నేను ఆశీర్వాదకరంగా మారుస్తాడు, మార్చి తీరతాడు. అంతేగాని మనం వాళ్ళ మీద అసూయ పడకూడదు. నా ఆస్తి అంతా తినేసాడు, నాకు రావాల్సినంత ఎత్తుకెళ్ళిపోయారు, వద్దు. నేను బిడ్డలారా, అసూయ. యోసేపు మీద అన్నదమ్ముళ్ళ అసూయ, లేయా మీద రాహేలు అసూయ, హేబేలు మీద కయీను అసూయ, మోషే మీద అహరోను మిరియాముల అసూయ. అవునా కదన్నా? మోషే మీద కూడా సనికారు. మళ్ళీ ఏమైందో ఇంటి కుటుంబంలో చిన్న సమస్య, ఆడగోడు సనుగుడు తమ్ముడి మీద. ఈయన పిలుచుకుందే, మమ్మల్ని పిలవలా, ఏమో అయింది మొత్తం మీద. తమ్ముడి మీద అసూయ పడ్డారండి. మోషే మాత్రం అన్నని అక్కని ప్రేమించాడు. వాళ్ళు అసూయ పడుతున్నా తాను అసూయ పడలేదు. తెలుసో తెలియక చేస్తాను నాయన అనుకున్నారు. లాస్ట్కి
సారీ తమ్ముడు, ఒరే నీ కాళ్ళు పడుకొని క్షమాపణ అడుగుతాను, క్షమించురా అని అక్క అన్న ఇద్దరు క్షమాపణ అడిగారు మోషేని. నా కుమారుని మీరు లెక్క లేకుండా మాట్లాడతారా అని దేవుడే సీరియస్ అయిపోయాడండి. అసూయ మంచిది కాదక్క, అసూయ శాపం, మనకి అసూయ శాపం. యేసు ప్రభు వారి మీద శాస్త్రులు పరిశీలు అసూయపడ్డారంట, ప్రధాన యాజకులు అసూయపడ్డారంట. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో అన్ని దగ్గరలో అసూయ కనబడతా ఉంటుంది. ఈరోజు రాత్రి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అక్క నిజంగా చెప్పు, నీ గుండెల్లో ఎవరి మీద అసూయ ఉంది? నువ్వు ఎవరి మీద అసూయ కలిగి ఉన్నావు? పొరపాటును కూడా అసూయ నీ గుండెలోకి రానివ్వకుండా నీవు అసూయని వెంటనే కంట్రోల్ చేయాలని దేవుడు మాకు నేర్పిస్తున్నాడు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఇప్పుడు అసూయని జయించాలంటే మనం చేయాల్సిన విషయాలు ఏంటి? అసూయని జయించడానికి ఫస్ట్ మనం ఏం చేయాలి? ఒక 2-3 విషయాలు చెప్తాను. అసూయని జయించాలంటే నంబర్ 1, 1 కొరింథీ పత్రిక 13:4 ప్రకారం, 1 కొరింథీ పత్రిక 13:4 ప్రకారం ప్రేమ అసూయ పడదు అని రాయబడ్డది అక్కడ. 13:4లో ప్రేమ అసూయ పడదు అంటే అసూయను జయించడానికి ప్రధాన మార్గం ఏంటంటే ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ప్రేమిస్తారో ఆ ప్రేమలో, నిజమైన ప్రేమలో అసూయ ఉండదు. జానుపాలన్న మీద నాకు నిజమైన ప్రేమ ఉంటే ఇక ఎట్టి పరిస్థితుల్లో జానుపాలన్న మీద నాకు అసూయ కలగదు. దీవెనక్క మీద ఇస్తరక ప్రేమ ఉంటే దీవెనక్క మీద ఎన్నటికీ ఇస్తరక అసూయ రాదు. సలోమక్క మీద నాకు నిజమైన ప్రేమ ఉంటే సలోమక్క మీద ఎప్పటికీ నాకు అసూయ కలగదు. దేవుని బిడ్డ, మనం ఏం చేయాలంటే అసూయని జయించడానికి ప్రేమను అలవాటు చేసుకోవాలి. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. కష్టమేముందన్న? పెద్ద కష్టమేమని చెప్పండి. దేవా, నన్ను సృష్టించినట్టే అందరినీ సృష్టించావు, అందరిని దీవిస్తున్నావు, ఇంకా దీవించబడాలయ్యా నీకు. అందుకే ఆ ప్రేమ నీకు కావాలంటాక, ఆ ప్రేమ నీలోకి రావాలంటే ఓటనే రాదది, పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో ఆ ప్రేమ పోయబడద్దంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో ఆ ప్రేమ పోయబడద్ది అంటే, పరిశుద్ధాత్మ దేవా నువ్వు నా జీవితంలో కదా, నా జీవితంలోకి వస్తే నాలో ప్రేమ కలుగుతుందయ్యా అని పిలవాలా. పరిశుద్ధాత్మ మనలో ఉండాలంటే ఏం చేయాలా? క్రమమైన ప్రార్థన ఉండాలి, వాక్యం చదువుకోవాలి, వాక్యానుసారం జీవించాలి, పవిత్రంగా బతకాలి, దేవుడు సంతోషపెట్టాలి. ఇలా నువ్వు దేవుడికి ఇష్టమైన మాకు నడుస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చేస్తే ఆయన తన ప్రేమ నీ గుండెలో పోస్తాడు. ఆయన ప్రేమ నీ గుండెలో పోస్తే ఇక ఎవరిని చూసినా నీకు అసూయ కలగదు. ఎవరిని చూసినా ప్రేమ కలుగుదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు చూసిన ప్రేమ, ఎప్పుడైతే మన గుండెలో ప్రేమ పరుతుందో ఇక ఎవరి మీద కూడా అసూయపడే అవకాశమే లేదు. కాబట్టి అసూయని జయించడానికి మొట్టమొదటి కారణం ప్రేమని కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. రెండోది హెబ్రీ పత్రిక 13:5 ప్రకారం, హెబ్రీ పత్రిక 13:5 ప్రకారం 13:5లో ధనాపేక్ష కలిగి ఉండకుండా దేవుడు మీకు ఇచ్చిన దానితో సంతృప్తి కలిగి బ్రతకండి అని రాయబడింది అక్కడ. హెబ్రీ పత్రిక 13:5 ఏముంది? చదువు ఆ మాట. హెబ్రీ పత్రిక 13:5లో మంచి మాట. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. అసూయను జయించడానికి మనం అనుసరించాల్సిన రెండో మార్గం ఏంటంటే సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నప్పుడు అసూయ మీద ఆటోమేటిక్గా మనకు జయం దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చందనకి చిన్న బైక్ ఉంది, చిన్న బైక్ అది. మన సంఘంలో ఇంకొక బిడ్డ పల్సర్ బైక్ కొన్నాడు, బాగా పెద్దది, మంచి బైక్ కొన్నాడు. చందనది చిన్న బైకు. అతను బంధవన్ ఇంకా పెద్దది కొన్నాడు, తిమోతిని ఇంకా పెద్దగా, ఆహరో ఇంకా పెద్దగా, అన్ని అందరూ కొంటా ఉన్నారు. ఇప్పుడు చందన్ ఏమనుకోవాలి తెలుసా? ప్రభా, ఇది కూడా లేనోళ్ళు సైకిల్ మీద పోతున్నారు, ఈ బైకులు కూడా లేనోళ్ళు సైకిల్ మీద ఎంతమంది పోతున్నారు, ఆ సైకిల్ కూడా లేకుండా ఆటోలు ఎక్కి కాళ్ళు నడకుండా పోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇన్ని లక్షల మంది బిడ్డల కంటే ప్రేమ చూపి, కృప చూపి, వారికి కలగని ధన్యత పొందని భాగ్యం నాకు ఇచ్చి ఈ చిన్న బైక్ నాకు ఇచ్చావయ్యా. నేను కలిగి ఉన్న వాటితో సంతృప్తిగా ఉంటే చాలు. నేను కలిగిన దాంట్లో నేను సంతృప్తిగా ఉంటా. వాళ్ళు కొన్నారు, వీళ్ళు కొన్నారు, నాకొద్దు, వాళ్ళకి ఇచ్చావు నువ్వు, దేవునికి స్తోత్రం, వాళ్ళు ఇంకా దీవించబడాలా. కానీ నాకు ఇది చాలు ప్రభువా, నాకున్నది చాలు. అప్పు చేసి పప్పు కూడు తింటారా? తినండి, మీ ఇష్టం, తినండిలే. పప్పు కూడు తెచ్చుకోండి అప్పు చేసి.
అప్పు చేసి పప్పు కూడు మొదట తింటే మరల కక్కతారు, అన్ని కక్కించి పోయేటప్పుడు కక్కించిపోద్ది పోత ఈ అప్పులు అంతే మనల్ని. బిడ్డలారా, అప్పు చేసి పప్పు కూడు ఈ అలవాట్లు లేకుండా దేవుడు మనకు ఇచ్చింది చాలు. సిలిండర్ కూడా లేదు ఇంట్లో, పోయే చాలు, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇచ్చినప్పుడు తీసుకుందాం. అందరి బిరువాలు ఉన్నాయా, నీ ఇంట్లో ఏమి లేవా, దేవుడికి స్తోత్రం. ఇచ్చినప్పుడు ఉన్నదాంతో సంతృప్తి ఉండాలక్క, ఉన్నదాంతో సంతృప్తి. వాళ్ళకుంది వీళ్ళకుంది అందరు తెచ్చుకుంటున్నారు, నేను తెచ్చుకోలేదు ఇంకా అని అప్పులు చేసి ఈఎంఐలు పెట్టుకొని తెచ్చుకొని ఆ తర్వాత ఇంటికి వచ్చి మాత్రం బూతులు తిట్టిపోతే ఎందుకు చెప్పండి మనకి? అక్క, ఉన్నదాంతో ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో సంతృప్తిగా ఉండండి అని చెప్పింది వాక్యం మనకి. అంటే అసూయని జయించాలంటే వీరిని చూసినప్పుడు అసూయ రాకుండా ఉన్నదాంతో తృప్తి పడటమే దేవునికి ఇష్టమైన మార్గం. అర్థమైతే గట్టి హల్లేలూయా చెప్పండి. ఫస్ట్ అసూయని జయించడానికి ఫస్ట్ ఏంది? ప్రేమలో నడవాలి, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. 2, సంతృప్తిగా బ్రతకాలి, ఉన్నదాంతో దేవుడిచ్చిన సంతృప్తి బ్రతకాలి. బిడ్డలారా, మూడో సంగతి ఏంటంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాల ప్రకారం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాల ప్రకారం అసూయ మన జీవితాల్లో ప్రవేశించినప్పుడు చూడండి మాట ఏముందడా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు తీసారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. శాంతిని సమాధానమును మీకు కలుగు చేయను ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది అన్నమాట. సామెత గ్రంథం 3వ అధ్యాయం 5-6. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారము ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. కాబట్టి బిడ్డలారా, అసూయని మనం జయించాలంటే దేవునికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొని ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు ఆ అసూయ మీద బలమైన జయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డారా, కాబట్టి దేవుని సన్నిధిలో ఆశ్రయం పొందాలి. తండ్రి, ఈ అసూయ నా జీవితంలోకి రాకుండా నాకు సహాయం చేయి, నీవు నాలో ఉండు, నాతో ఉండు, పొర్రపాటు కూడా నాలో ఇది ఎంటర్ కాకూడదయ్యా. నాకంటే నిన్నగాక మన సేవలోకి వచ్చిన వాళ్ళు కూడా ఒక 2-3 సంవత్సరాల క్రితం సేవలోకి వచ్చి బలమైన మందిరాన్ని కట్టుకొని 100 మంది విశ్వాసం కలిగి ఉంటా కూడా నన్ను ఏనాటికి నువ్వు దీవిస్తావు. నేను దీవించకపోయినా పర్వాలేదు, ఆ బిడ్డని ఇంకా దీవించని నేను హృదయపూర్వకంగా కోరుకోగలిగిన ప్రేమ, సంతృప్తి అయ్యా నాకు కావాలని మనం ప్రార్థన చేసుకోవాలా. అప్పుడు నిశ్చయంగా అసూయ మీద గొప్ప జయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అసలు నిజంగా నువ్వు ప్రేమను సంపాదించుకున్నావంటే 99% నువ్వు అసూయని జయించినట్టే. ముగిస్తున్నా నేను, బైబిల్ మూసేసా. చెప్పండి, అసూయని మనము 99% జయించాలంటే ఏం చేయాలక్క? ఏం చేయాలా? ప్రేమ అనండి. ఏందది? ప్రేమ. ఆ ప్రేమే కనుక ఉండుంటే సౌలు రాజు దావీదుని చంపాలని ఈటిస్తాడా? చెప్పండి, ఈటిస్తాడా? దావీదు సౌలుకి మేలు చేశాడా, కీడు చేశాడా? త్వరగా చెప్పండి. దావీదు సౌలుకి మేలు చేశాడా, కీడు చేశాడా? మేలు. ఒకవేళ గొల్యాతు విషయంలో కనుక దావీదు గారు ముందుకు రాకపోయిండుంటే ఇశ్రాయేలులందరూ బానిసలై ఉండాలి ఫిలిస్తీన్లకి. తన ప్రాణాన్ని అడ్డం పెట్టి బ్రతికితే నా రాజ్యక్షేమం కొరకు బతుకుతా, చచ్చిపోతే పని అనుకొని దేవుని మీద ఆధారపడి 5 రాళ్ళు తీసుకొని, వాడు అవతల పక్కోడు పెద్ద పెద్ద ఆయుధాలు పట్టుకొని వస్తే 5 రాళ్ళు తీసుకొని దేవుని మీద ఆధారపడి యుద్ధము యెహోవాదే అని బరిలోకి దిగిన చిన్న యవనస్తుడు వాడంటే అసూయ అయిపోయింది. ఇప్పుడు అసూయ చేసింది సౌలుకి. ఏందయ్యా ఎందుకురా వచ్చింది అసూయ అంటే, ఎవరో పాట పాడారంట. ఒక పాట ఏం పాడదే? సౌలుకు 1000 కొలదియు, దావీదుకు 10,000 కొలదియు అని స్తుతులు పాడారంట. ఆడవాళ్ళు ఈ ఆడవాళ్ళు కూడా చిన్న ఆడవాళ్ళు కాదు, పాడేవాళ్ళు. వాడు పోయిన తర్వాత పోయిండేది, వాడు ముందే పాడారు ఆ బషుడు ముందు. ఎప్పుడైతే ఆ మాట వాడు మామ అనగా సౌలు విన్నాడో, కళ్ళు, ఆ బైబిల్ రాయబడతాం, విషపు చూపు నిలిపాడంట దావీదు మీద. ఏ చూపు? అసూయ నీలో ప్రవేశించిందంటే ఇతరుల మీద నువ్వు విషపు చూపు చూస్తావు. ఇంకా ఎప్పుడు నాశనం చేసేద్దామా, ఎప్పుడు ఏం చేసేద్దామా? వద్దక్క, వద్దు చెల్లెల్లా, వద్దులే. ప్రభుని అడగండి, నా జీవితంలో ఒక్కరి మీద కూడా నేను విషపు చూపు ఎన్నటికీ నిలపకూడదు నాయన.
నేను ఉన్న స్థితి కంటే ఘోరంగా నాశనం అయిపోయినా పర్వాలేదు, కానీ అందరూ దీవించబడాలని కోరుకుంటున్నాను. నువ్వు కోరుకో. విషపు చూపు మంచిది కాదు తల్లే, మంచిది కాదు. వాళ్ళకేం సార్, వాళ్ళకేమే, వాళ్ళ ఆయన పనికి పోతాడు, ఎప్పుడు సమృద్ధిగా ఉంటారు సార్ ఇంట్లోనా. అసలు వాళ్ళు డ్రింకులు తెచ్చుకొని తాగుతుంటారు, వాటర్ బాటిల్ తెచ్చుకొని తాగుతుంటారు, ఎప్పుడు స్ప్రైట్లు నిండా ఉంటాయి, వాళ్ళ ఫ్రిడ్జ్ అంతా వస్తువులే. అంటే దాని అర్థం ఏంది? దాని అర్థం మీరు చెప్పండి అక్క. వాళ్ళకి ఏమే, వాళ్ళ ఇంటి ఎప్పుడు ఫ్రిడ్జ్లో బాటిళ్ళు ఉంటాయి, థమ్సప్లు ఉంటాయి, సొట్లు ఉంటాయి, బీడీలు ఉంటాయి అన్నట్టు. ఫ్రిడ్జ్లో మూలగతుంటాయి కూరగాయలు. అంటే దాని అర్థం ఏంది? దరిద్రుడు మా ఇంట్లో ఉండేవాడు మాకు తెచ్చిపెట్టాలని అర్థం కదా. అట్లా మాట్లాడకూడదు మనం. దేవ వాళ్ళకి మంచి స్థితిని ఇచ్చావు, ఇంకా దీవించబడాలి ప్రభు. అక్కవాళ్ళు ఇంకా దీవించబడాలి. ఎంత కష్టపడి ఉంటారు నాయన, ఎంత దీవించుంటావు. సౌలు దావీదు విషయంలో ఈ మనసు కలిగి ఉంటే సౌలుకి ఆయుష్ పొడిగించి సౌలుకి తన పిల్లల రాజులు అవకాశం దొరుకుండేది కదా. అసూయ, దావీదు మీద అసూయ విషపు చూపు కారణమైంది. అడవిలో కౌజు పెట్టిన తరిగినట్టు తరంతున్నాడు దావీదుని, కౌజు పెట్టిన తరిగినట్టు. చివరికి తన మరణాన్ని తానే తెచ్చుకొని తల మొండె వేరైపోయి దేవుడు అతని చేతుల్లో రాజ్యాన్ని లాగి దావీదు చేతుల్లో పెట్టడానికి కారణమైంది సౌలు అసూయ. అసూయ ఎవరికి దీవెనకరం కాదు, అది శాపగ్రస్తం. ఈరోజే ఆ అసూయ మీద గొప్ప జయాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ప్రేమ కలిగి నడుచుకుందాం. ఉన్న వాటితో సంతృప్తి కలిగి బతుకుదాం. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆశ్రయం పొందుదాం. ప్రభు దగ్గర సహాయం పొందుకుందాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మర్చి వర్ధిల్లు చేయగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా.